అందులో చెప్తాం అన్నమాట. మరి అలాగే 50వ వార్షిక స్వర్ణోత్సవ కార్యక్రమం ఎంతో ఆనందంగా జరిపారు ఆయన గారు. సభను కూడా బాగా జరిపారు. ఉదయం నుంచి నిన్న నుంచి ఇప్పటి వరకు. మరి సభ అధ్యక్షుల వారికి, సభా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే సభలో ఉన్నటువంటి ఆత్మీయ గురుదేవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అసలు సరిగా ఏమీ చెప్పడం రాదండి. మాటికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అంటూ ఉంటారు. అది చాలా బాగా ఇబ్బందిగా ఉంటారు. నా ఉద్దేశం ఒకటి ఉందండి, చెప్తాను. శ్రీ గురుని దివ్య నామ మంత్రము చేత భవబంధముల నెల్లబాయవచ్చు. శ్రీ గురుని దివ్య నామ మంత్రము చేత సంసార సాగరము దాటవచ్చు. శ్రీ గురుని దివ్య నామ మంత్రము చేత పరమ పదవిని పొందవచ్చు. శ్రీ గురుని దివ్య నామ మంత్రము చేత 6 శత్రువులను అణచవచ్చు. శ్రీ గురుని దివ్య నామ మంత్రమహిమా వర్ణింపలవి కాదు. జన్మ జన్మాదులందుండెడి పాప పుణ్యములెల్ల పాయవచ్చు. సమరసానంద అచల గురు చక్రవర్తి. మా గురుదేవులు తాడేపల్లి కూడా వాస్తవ్యులు శ్రీ సమరసానంద అచల గురు చక్రవర్తి వారు. మా మొదటి గురుదేవులు బొబ్బులి ప్రాంతము శ్రీ అప్పలాచార్య వారు. అయితే దేశంలో కంట్రోల్ కట్టండి. మనకి ఉదయం నుంచి కూడా చాలా విలువైనటువంటి విషయాలు చూస్తున్నారు అధ్యక్షులు కానీ, మరి వక్తలు కానీ, పెద్దలు కానీ. అవన్నీ ఎవరికి చెప్తున్నారండి? ఒకసారి ఆలోచించడానికి తిరిగి మనం వచ్చిన వాడికే చెప్తున్నారు. అవన్నీ మనందరికీ వచ్చు. కాకపోతే కొన్ని కీలకమైన విషయాలు కొత్తగా చెబుతున్నారు. వాటిని గ్రహిస్తాము, బాగానే ఉంటాయి. సరే, చెప్పుకుంటున్నాము. ఈ సభల్లో చెప్పియే చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారంటే మన కోసం మనమే చెప్పుకుంటున్నాం. వేరే ఎవరైనా సామాన్యులు వచ్చి కూర్చుని అంటున్నారా? వాడి సంగతి ఏంటి? అందరికీ చెప్పుకుంటే సరిపోతా? అచల సాంప్రదాయ గురువులు కానీ, శిష్యులు కానీ ఒక 10 లక్షల మంది ఉన్నారనుకోండి. మనమే చెప్పుకుంటున్నాం, మనమే ఎన్నుకుంటున్నాం. బయట వాళ్ళకి ఎవరికైనా 4 మాటలు చెప్తున్నామా? వాళ్ళకి నచ్చేలాగా చెప్పాలండి. మన పాఠాలు చెప్తే వాళ్ళకి నచ్చుతాయా? వాళ్ళు వాడుక భాషలో వాళ్ళకి నచ్చేలాగా, వాళ్ళకి ఏదో ఆనందం కలిగేలాగా, ఒక గొప్ప దైవాన్ని పొందుతాము అనేటువంటి ఆసక్తిని పరిచేలాగా మన తెలివంతా వాళ్ళ దగ్గర చూపించాలండి. మన దగ్గర ఉన్న కీలక రహస్యాలు బయట పెడుతున్నారు పెద్దవారు, బాగానే ఉంది. ఇది మంచిదే మన సభల్లో చెప్పడం. కానీ మన సంస్థ పెరగాలన్నా శివరామదీక్షితుల వారి యొక్క వారసులమై ఉన్నాం. వారి యొక్క విద్యను పెంపొందింపజేయాలంటే నాకు 10 మందిని మరి కూర్చాలి. ఆ 10 మంది కూర్చాలి. ఇవాళ జరుగుతుంది, కానీ సరిపోవట్లేదు. ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది వెళ్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చి కూర్చోవట్లేదు. కొత్త వాళ్ళు వచ్చి కూర్చునేలా చేయగలగాలమా? మన గొప్పతనం చూపించాలి. అష్టాంగ యోగాలు ఉన్నాయి, వాళ్ళకి తెలిసే వాడుక భాషలో చెప్పాలి. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఈ ధర్మాల కామమోక్షం ఏంటి? భక్తి ఎన్ని విధాలు ఉంది? ఇదన్నీ చెప్పాలంటే వాళ్ళు దొరుకుతారా? మనకి దొరుకుతారా? దొరకరు. ఒక పాంప్లెట్ గానో, ఒక చిన్న పుస్తకం గానో తయారు చేయాలి. మనం నగర సంఖ్యతో వెళ్ళామా? ఎంతోమంది వాడు ఇళ్లలో ఉండి చూస్తున్నారు. వాళ్ళకి ఒక పుస్తకం ఇవ్వండి, అలాంటిది తేలిక భాష అయినటువంటిది, దీన్ని అర్థం చేసుకోవడానికి వినియోగించేటటువంటిది. అలాగే అనేక చోట్ల ఇవ్వండి. అలాగే తీర్థాల్లో పంచిపెట్టండి. ఇంకా చేయండి. ఇలా కొత్త వాళ్ళు అభివృద్ధి వస్తారు, మనలోకి వస్తారు.
వాళ్ళు రాకపోతే పాత వాళ్ళు హరించిపోతున్నారు. నేను 25వ సంవత్సరంలో ఉపయోగం తీసుకున్నాను. మా గురువు గారు 34వ సంవత్సరం వచ్చేటప్పటికి గురువులు చేశారు. ఆవేళ 40-50 సంవత్సరాలు వాళ్ళ శిష్యులు వచ్చారు. ఇవాళ 3 తరాల వారు, మొత్తం 50 సంవత్సరాల సర్వీసులో 3 తరాల వారు, ఒక తరం వారు హరించిపోయారు, ఇంకో తరం వారు కూడా హరించుకోవడం సిద్ధంగా ఉన్నారు, ఇంకో తరం వారు ఉన్నారు. మరి ఇలా తరతరాలుగా మనం వాళ్ళు తరిగిపోతుంటే పెంచుకోకపోతే మనకి ఎలా నిలబడుతుంది మన సంస్థ? మనం ఎందుకు కృషి చేయాలని నేను ఎంతో తపన పడుతున్నాను. మన తెలివంతా ఉపయోగించి వాళ్ళకి వాడిక భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా అసలు మానవ జన్మ ఎందుకు వచ్చి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏం చేస్తే మనకి దైవం అనేటువంటిది, ఇంత విగ్రహారాధన చేస్తున్నారు, నీలో ఉన్న దైవం ఆ దైవం అందులో ఉందా? ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే మన ముందుకు వస్తారు. మన ముందుకు వస్తే మనం ఏదో బొజ్జగించి చెప్పాలి, మన బాధ్యత. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ పేపర్లకి, ఆ పుస్తకాలకి. మరి ఇతర సాంప్రదాయాలు ఉన్నారంటే ఎన్ని పంచి పెడతారు మీకు? ఊరినే పంచి పెడతారు పుస్తకాలు పేపర్లే. మరి మన వాళ్ళు మనం పెంచుకోవాలంటే ఆ యుక్తి చేయకపోతే మనకి పెరిగే యుక్తి. అసలు అచల పరిపూర్ణులు అంటే కొంతమంది అప్పుడు వాళ్ళు అచల పరిపూర్ణం ఉంటారు, మనకేమో అర్థం అవుతాం అనేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చెప్పుకోవడమే, మన పెద్దలు కీలక రహస్యాలు చెప్పడమే ఇలాంటి సభల్లో. కానీ వాళ్ళకి ఎప్పుడు ఎలా తెలియజేయాలి, ఎలా తెలియజేస్తాం, ఈ విషయాల గురించి పెద్దల్ని ఆలోచించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళని కూడా చాలా చక్కగా చెప్పారు. ఇది నేను ఎప్పుడూ ఇదే మాట్లాడుతూ ఉంటాను. మనము సామాన్య జనాలకు కేవలం దేవుడు అంటే ఏదో ఇచ్చేవాడు, ఆయన ఆధీనంలో మనం బతుకమనే నమ్మకంగా ఉంటుంది. దాన్ని మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి చెప్పాలి, మనం బోధించాలి. అప్పుడే ఇది సామాన్య జనులకు ఇట్లాంటి బోధ రావాలనే విషయం తెలుస్తుంది. మనం తెలిసింది ఈ సామాన్యులు అందరూ తెలుసుకోవాలి. దీని కొరకు ఏం చేయాలనేది మనం బాగా ఆలోచన చేయాలి. ఇప్పటిదాకా పూర్వకాలంలో ఏంటంటే ఈ పద్ధతులే ఉన్నాయి. అంటే ఈ పద్యాలు పాటలతో ఉన్నాయి. ఈ పద్యాలు పాటలు ఎప్పుడైతే మనం పాడతామో వచ్చిన వాళ్ళకే అర్థమైతే తప్ప మనకు రాని కందార్థం మీకు చదివినాం అనుకోండి అర్థం తెలియదు, రాని శ్లోకం ఇంకో చదివేసి అనుకోండి మీకు అర్థం తెలియదు. ఇప్పుడు కొందరు ఉంటారు అన్నీ నేర్చుకొని వాళ్ళు వాడుతూ ఉంటారు, అది ఎవరికైనా వస్తుందంటే రాదు. అందుకని ఈ బోధ యొక్క పద్ధతి వేరు. ఈ బోధలో ఏమున్నదంటే భక్తి మార్గంలో ఏమున్నది, కర్మ మార్గంలో ఏమున్నదంటే అవన్నీ కూడా చెప్తే వినుడు చేసులే, ఇంకేం లేదు. దానం చేయంటే దానం చేస్తాం, లేదా మంత్రం జపం చేయంటే మంత్రం జపం చేస్తాం, ఇంకేదైనా చేయంటే ఇంకేదో చేస్తాం. ఇక్కడ అట్లా కాదు, ఇది వినాలే నేర్చుకోవాలి. అందుకని విననేర్చి చెప్పనేర్చిన మనుషుల చేతిలోని మర్మం తెలియదు. ఇక్కడ ఇది ఒక కండిషన్ ఉన్నది. ఇక్కడ ఇతర వాటిలో అది ఏం లేదు, ఆ కండిషన్స్ లేవు. ఊరికైనా మీరు వినండి అయిపోతుంది. మీరు 7 రోజులు కనుక వింటే మీకు సాగు లేదంటే పరిస్థితి విన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉంటుందా అంటే ఇది లేదు, ఈ కండిషన్ ఇక్కడ అప్లై కాదు. కాబట్టి ఇది నేర్చుకోవాలి. మనం చేయాల్సింది ఏంటంటే నేర్పడం. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఏమైందంటే ఈ నేర్పడం అనేది పోయి ఉపన్యాసాలు చెప్పడం అనేది ఎక్కువైపోయింది. ఈ విషయాన్ని ఎట్లా చెప్తే అర్థమైంది, ఏ క్రమం కావాలి అనేది వదిలిపెట్టి దీన్ని చెప్తాను అనుకున్నాను. పుస్తకాలు ఇస్తే, పుస్తకాలు రాసిస్తే అర్థమవుతాడంటే పుస్తకాలు మనం రాసిన ఎంతని రాస్తాం, సామాన్యమైన విషయాలే రాయాలి. కానీ అచల బోధకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళని రాయలేం కదా. కాబట్టి ఇది కొద్దిగా కష్టమైనటువంటి విషయం. ఆయన కొన్ని నీతి కథలు, నీతి పద్యాలు ఇట్లాంటి ఇస్తే ఏమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగపడతాయా, మానవ జన్మ యొక్క శ్రేష్ఠత్వం, మానవ జన్మ వచ్చిన తర్వాత వేస్ట్ చేసుకోవచ్చు అనేది. ఇందులో కూడా నేను ఎక్కువసేపు మాట్లాడతానని మీరు అనుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని ఇంతకు చెప్పిన కదా పారాడాక్సెస్ లాంటి విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ పారాడాక్సెస్ లాంటి విషయాలు అంటే, మానవ జన్మ అంటే నిజానికి మంచి ఉపన్యాసకులను టైం వేసి చెప్తానేమో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిజానికి అనేక జన్మల యొక్క ఈ జన్మ వచ్చింది, అనేక జన్మలు వస్తాయని చెప్తారు. ఇప్పుడు మనం అందరూ చెప్పినా అది చెప్తారు. ఎవరికైనా జన్మల యొక్క అనుభవం కానీ గడిచే జన్మల గురించినటువంటి తెలివి కానీ ఎవరికైనా ఉన్నదా? ఎవరికి ఉండదు.
మరి అనేక జన్మలు గడిచిపోయి వచ్చినాయి మనం ఎట్లా చెప్తాం? ఇంకా కొంత సంఖ్య చెప్తారు 83,900 అని కూడా చెప్తారు లెక్క. ఇది అట్లా కాదు. ఈ సృష్టిలో ఒక తెలివిగల మానవుడు వచ్చిందంటే ఇది అనేక జన్మల యొక్క సంస్కారం. ఇప్పుడు మనలో శరీరం ఉన్నది ఒకవైపు తెలివి ఉన్నది. తెలివి శరీరం యొక్క సంయోగంగా ఇప్పుడు ఇది ఉన్నది. ఈ దేహం ఏదైతే ఉందో ఇది అనేక జన్మల యొక్క సంస్కారం వల్ల వచ్చింది. నాకు ఇట్లా ఎంటికలు ఉన్నాయంటే మా తల్లి కావచ్చు, మా తాతలే కావచ్చు, వాళ్ళ తాతలే కావచ్చు, ముత్తాతలే కావచ్చు. వీటిని నేనేం మార్చుకోను, నా రంగుని కానీ నా రూపం కానీ నేనేం మార్చుకోను. ఈ శరీరం ఏదైతే ఉందో ఇది అనేక జన్మల యొక్క సంస్కారం. ఒక అందమైన ఒక యాక్టర్ ఉన్నాడు, సినిమా యాక్టర్ ఉన్నాడంటే వాడి అనేక జన్మల యొక్క సంస్కారంతో ఆ బాడీ ఆ రూపం వచ్చింది. నేను ఇటు సర్జరీ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం అనుకో, ఏమన్నా మంచిగా ఇట్లా ఇది మనం తయారు చేసుకునేదా? వెంటనే ఇటు తిరిగా ఇటు అనగలుగుతాడా? ఒక ఏళ్ళు ఇటు ఉన్నదానికి ఇట్లా అనగలుగుతారు ఎవరైనా మార్చుకోగలుగుతారా? ఇది అనేక జన్మల నుంచి పోగైంది. జీవుడు ఉన్నదే, తెలివి రూపం ఉన్నదే, తెలివి రూపానికి ఈ జన్మలకు సంబంధించిన అనుభవం లేదు. దేహాన్ని తల్లిదండ్రులు ఇచ్చిందో జీవరూపంగా ఎవడైతే వచ్చిందో అది తెలివి రూపం. ఈ రెండింటి యొక్క సంయోగం వల్ల ఉన్నది. దీనివల్ల తర్వాత జన్మలు వస్తాయి. ఇది పుడతాంది, ఇది చత్తాంది, ఇక్కడ చేసినటువంటి పుణ్యపాపం వల్ల అనేక జన్మలు వస్తాయి. ఇది పారాడాక్స్. ఎట్లా చెప్పగలుగుతారు? ఎవరైనా జన్మలు ఎత్తుతారని చనిపోయిన వాళ్ళు ఎవరైనా పొయ్యి వచ్చి ఎవరైనా చెప్పిన వాళ్ళు కదా? అసలు నిద్రపోయిన తర్వాతనే ఏమవుతుందో నేను గుర్తులేదు. నీకు మరణం తర్వాత ఉన్నటువంటి స్థితిని ఎట్లా చెప్పగలుగుతారు? అంటే భక్తులు ఒక రకంగా చెప్తారు, ఉపాసకులు ఒక రకంగా చెప్తారు, వేదాంతులు ఒకటిగా చెప్తారు, అచరులు ఒకటిగా చెప్తారు. వేదాంతులకు వచ్చేవారికి ఏమంటారు? జన్మ లేదు, మరణం లేదు, ఇది విద్య అని చెప్పారు. అచరులు ఏమంటారు? అచరులు అట్లా దీనికి భిన్నంగా చెప్తారు. అసలు నువ్వు దేహం పుట్టింది, దేహం చచ్చిపోయింది అంటారు. జడమైన దేహం పుట్టదు, సావదు. పుట్టుకకు చావు కారణమైంది తెలివి. నువ్వు దేహాన్ని జగత్తును గురించి ఎందుకు వర్ణన చేస్తాను? అది ఎప్పుడు మార్పు చెందేది, అది ఎప్పుడు పోయినట్టుగా ఉండేది. దీనికి మూలమైంది ఏది? దీని పుట్టుకకు కారణమైంది ఈ దేహం నిలబడి ఉండడానికి కారణమైంది ఏది? అది కదా ఈ దేహంలో ఉన్నటువంటి. దాన్ని ఎందుకు విచారం చేయరు? జడమైన దేహం గురించి ఎందుకు మాట్లాడదు అని అచరులు అంటారు. అంటే మాట్లాడలో చాలా తేడా ఉంటుంది. ఇది మనం ఇతరులకు చెప్పాలంటే అంత సులభంగా అర్థం కాదు, చాలా చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం అర్థం చేసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మాట్లాడే వాళ్ళు